రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి మేనేజ్మెంట్ కోటా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఎవరి పాలన ఎలాంటిదో ప్రజలకు తెలుసన్నారు. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం 39.5 కోట్లు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 4 కోట్ల ఆదాయం కూడా రాలే. అదే 2014 నుంచి 2023 వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం 5,000 కోట్ల పైచిలకు అధ్యక్ష. 4 కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫియా అవ్వలేదు సార్. కాంగ్రెస్ పార్టీదా? కాంగ్రెస్ పార్టీల జేబులు, నాయకుల జేబులు నిండినాయా? ఎవరి జేబులు నిండినాయండి? ఆనాడు శాండ్ ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష? ఇంకోటి, నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు, ఎక్కిచ్చారు అధ్యక్ష. ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈ రోజు కాదు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు. ఇది 2018కి ముందు చెప్పినరు, తర్వాత చెప్పినరు. ఆయన చెప్పిన నేరెళ్లలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొక్కసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఏ అంశం పెట్టినా, ఈరోజు డ్రగ్స్ విషయంలో మీరు మాట్లాడినా ఒక 100% కాదు అధ్యక్ష, 1000% మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఈ విషయంలో వారికి కన్ఫ్యూజన్ అవసరం లేదు. వారికి ఇంకేమైనా అనుమానాలు ఉంటే కూడా నేను చెప్తా ఉన్నా. భిన్నాభిప్రాయాలు అన్నారు. మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాభిప్రాయం ఉండడానికి. అది మేమే చెప్పినాము. మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ. ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు. మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష. ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి పీసీసీ పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినారు. పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష. వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు. వారి ప్రసంగ తీరు కానీ, ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు, ఒక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నట్టు, ఒక స్లీపింగ్ రిమార్క్స్, ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు. బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో, వారు మారుతారేమోనని నేను భావించాను. కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో, ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం. ఈ సభకు, ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను. ఇకపోతే అధ్యక్ష, వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు. వెనకడికి ఎవడో గొంగళ్ళ కూర్చొని ఇంటికెళ్ళేరిండట. ఇవాళ వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. అసలు మీ పార్టీ నెహ్రూ గారు, సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు